హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వరల్డ్ తెలుగు. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం జీనియా నుంచి మంచి వ్యాలెట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే వ్యాలెట్ క్రియేట్ చేసుకోమని అయితే ఒక అప్డేట్ ఇచ్చాడు. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మొత్తం డీటెయిల్ టు డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇప్పుడు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మన దగ్గర రూబీ అలాగే సిద్రా కాయిన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. చాలా లో ప్రైస్లో మనం అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. మనం అనేది లో ప్రైస్లో ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే జీనియా వ్యాలెట్ కదా. సో ఇక్కడ లాగిన్ అనేది క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఎప్పుడైతే మీరు ఫస్ట్లో క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే మెయిల్ ఇచ్చారో సేమ్ అదే మెయిల్తో ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు ఇక్కడ సేమ్ అదే మెయిల్తో ఇచ్చినప్పుడు లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూ కొట్టండి అక్కడ కంటిన్యూ మీద. నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి కింద చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ప్రైవసీ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవేమీ అవసరం లేదు, చదవకండి. ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పాస్వర్డ్, ఒక పిన్ కోడ్, బయోమెట్రిక్ పెట్టుకోవాలి. కంటిన్యూ నొక్కండి దాని మీద. సో అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం ఇప్పుడు. సో ఇక్కడ మీకు పిన్ కోడ్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ అని అడుగుతుంది కదా. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఏదో ఒక పిన్ కోడ్ లైక్ ఎలాగంటే 1 2 3 4 5 6 అలాగా, అంటే మంచి అంటే సెక్యూరిటీ బాగా ఉన్నది పెట్టుకోండి. 1 2 3 4 అలాంటివి పెట్టుకోకండి. ఎవరన్నా హ్యాక్ చేసే అలాంటివి కూడా ఉంటుంది. సో మంచి సెక్యూర్గా ఉండేది పెట్టుకోండి. సో అదొకటి పెట్టిన తర్వాత మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ కూడా ఒకటి పెట్టండి. ఫింగర్ ప్రింట్ కూడా పెట్టిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ కొట్టండి. దానికంటే ముందు ఏంటంటే మీరు ఆ పాస్వర్డ్ ఏదైతే పిన్ కోడ్ పెట్టారో అది మాత్రం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు అదే కావాలి మీకు. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ క్రియేట్ న్యూ వ్యాలెట్ అని ఉంది కదా. ఇక్కడ ఇది చాలా బేసిక్ క్వశ్చన్స్, ఇది ఏమి ఉండదు, జస్ట్ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత ఏంటంటే మీకు ఒక క్వశ్చన్ అడగటం అయితే జరుగుతుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసేయండి. కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ కంటిన్యూ కొట్టిన తర్వాత ఒక 2 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి ఏదో ఒక ఆన్సర్ పెట్టేస్తే అయిపోతుంది. అదేమీ పెద్ద ప్రాబ్లం కాదు. జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువగా ఏంటంటే మన పాస్వర్డ్ పెట్టుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. అది ఎక్కడన్నా రాసుకొని పెట్టుకోండి, లేదా మీరు ఎప్పుడైనా మర్చిపోయే అవకాశం ఉంటుంది. రాసుకుంటే మర్చిపోరు కదా. సో ఇక్కడ ఏంటంటే మీరు చైల్డ్హుడ్ అంటే చిన్నతనంలో మీరు ఎక్కడ స్పెండ్ చేశారు, ఏ ఊర్లో అని చెప్పి అడుగుతుంది. ఇది బేసిక్, జస్ట్ ఏదో ఒక ఊరు పేరు ఇచ్చేయచ్చు. ఇదేమీ కరెక్ట్గా అదే ఊరు ఇవ్వాలి అని అయితే రూల్ అనేది లేదు. సో అదనమాట, ఊరి పేరు ఏదో ఒకటి ఇచ్చేసేయండి. ఊరి పేరు ఇచ్చేసిన తర్వాత సేమ్ కింద కూడా సేమ్ అదే పేరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద కంటిన్యూ ఉంది కదా, ఆ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పోర్ట్. ఇక రెండో క్వశ్చన్ ఏంటంటే మీకు ఏ ఆట అనేది ఇష్టం అని అడుగుతుంది. స్పోర్ట్ ఏదో క్రికెట్, ఫుట్బాల్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సేమ్ కింద కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అలా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ఇది అడుగుతుంది. సెకండ్ దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ హోల్డ్ టు కన్ఫర్మ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అలాగే పట్టుకోండి. మీరు ఫింగర్తో పట్టుకున్న తర్వాత ఒక సెకండ్కి అదే తీసేసుకుండిద్ది. పట్టుకొని మీరు జస్ట్ దాని మీద ఉంటే సేమ్ అలా తీసుకుండిద్ది. సో ఒక సెకండ్ ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే అది ప్రాసెసింగ్ అయ్యి మీ వ్యాలెట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అయిపోయింది. కంగ్రాచులేషన్స్, యువర్ వ్యాలెట్ ఈజ్ రెడీ టు గో అని ఉంది కదా. గో టు వ్యాలెట్ హోమ్ అని ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ వ్యాలెట్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇది మీ వ్యాలెట్ అనేది ఇదండి. అక్కడ వ్యాలెట్ ఉంది కదా, ఆ వ్యాలెట్ అడ్రస్ మీది. సో ఎథీరియం మీద ఉంది ఇది. సో ఇదనమాట. అక్కడ పైన ఆన్ గోయింగ్ జెమ్ క్యాంపెయిన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీరేంటంటే మీ డైరెక్ట్గా మనం రోజు జీనియా యాప్ ఓపెన్ చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు. జస్ట్ ఈ సెట్టింగ్స్ అనేది మామూలుగా ఊరికే చూడండి, చూపిస్తున్నాను. అక్కడ పైన క్లిక్ చేస్తే మీకు ఏంటంటే వ్యాలెట్ నుంచి డైలీ మనం చెకింగ్స్ ఎలా చేస్తావో సేమ్ వ్యాలెట్ నుంచి అక్కడికి వెళ్ళిపోద్ది. ఆన్ గోయింగ్ జెమ్ క్యాంపెయిన్ అని ఉంది కదా పైన బ్లూ కలర్లో, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది చూపించడం అయితే వస్తుంది. జస్ట్ మీకు ఎక్కడ ఏ క్యూఆర్ కోడ్ అవన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు. చూపించిన తర్వాత మీకు వస్తుంది అది బ్లూ కలర్, దాని మీద క్లిక్ చేయగానే సో ఇవన్నీ ఎన్ఎఫ్టీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ జెమ్ క్యాంపెయిన్ అండ్ బ్లూ కలర్ ఉంది, క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మీకు వ్యాలెట్. మీ డైలీ ఎలాగైతే ఓపెన్ అయిద్దో
అలాగ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా డైలీ మీరు మైనింగ్ చేసుకోవడం ఎప్పటిలాగా మైనింగ్ చేసుకోవటమే. అదండి మొత్తం ఫుల్ డీటెయిల్స్, ప్రాసెస్ టు ప్రాసెస్ మొత్తం ఫుల్ డీటెయిల్గా చెప్పాను. సో ఇది మొత్తం డీటెయిల్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్.